వికాసు వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువర్గము గాంధారి మండలము ఎల్లారెడ్డి తాలూకా తాండా లోంకా తాండా. ఇతని వయసు 12 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం ఇతను కంటిచూపు పోయింది. ఇప్పుడు అక్కడ ఈ కంటిచూపు లేని స్కూళ్ళు ఎక్కడ ఏది నిజామాబాద్ స్కూల్లో వీళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ అక్కడ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎన్నో తరగతి? 5వ తరగతి. సరే, ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము మనకు చూసాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్లో చూసినాము. చాలా పాటలు పాడింది. అయినా అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు. తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు. ఆమెకు కొంత బరువు ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది. ఇతనికి 4-5 ఏళ్ళ నుంచి 6 లక్షల అప్పు ఇంటి కోసం చేసిన అప్పు, వీళ్ళకు అవసరాలకు చేసిన అప్పు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అది భారం అయింది అన్నట్టు. ఒక 4-5 నెలల నుంచి మిక్కి కట్టలేకపోతున్నారు. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకెట్లా తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం. అది చెప్పు వికాస్, నా దగ్గర రావాలని నీకెందుకు అనిపించింది? ఏమని విన్నావు? నేను ఇస్తున్నా, నీకేటా తెలిసింది? అంటే కూడా అది కూడా విన్నావు. అది సరే, వినాయక చవితి కంటే ముందు వచ్చింది. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు. శనివారం భజనకు వస్తాడు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది. వీళ్ళిద్దరు వచ్చింది. సరే, వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలే. శనివారం కూడా భజనకు రాలే. ఆ శనివారం ఎందుకు బిజీ రూట్లో రాలేదు. ఇక 2 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళె అనుకున్నాంటే ఒక రోజు ఇంకో గుళ్ళె అనుకుని వెళ్ళిపోయింది. రేపు శనివారం కదా, ఇట్లా రేపు వస్తాడు కదా, నేను రోజు వచ్చింది వాళ్ళు. అయితే నేను సండే రోజు ఇంటే వస్తున్నా కదా. ఇక ఇప్పుడు అటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు, రాజకీయ చర్చ లేదు. ప్రెస్ మీట్లు బంద్ చేసినా ఇప్పుడు మనం ఒక 3 రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్నీ కొంత దూరం ఉంటున్నాం కదా. మరి పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసి కూడా ఏం లేదు. ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజీరా వాటరు, ఆ పనులు ఈ పనులు అంతా నడుస్తుంది కదా. ఇటే వస్తున్నాం కదా. సరే, శనివారం భజనకి ఎట్లా వస్తా, రేపు భజనకి ఎట్లా వస్తా కదా అని ఇతను వచ్చి ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది. ఆయన ఎంత అడగాలను, అంత 6 లక్షలు అడగాలని రాలేడు కదా. అంతే కదా, ఎట్లా అడుగుతాడు? ఈయన కూడా అడగలేదు కదా. అంతేనా? సరే, మనకేందో అలవాటు కదా. ముందు రాగానే అసలు సమస్య ఏంటి ఎంత అంత అడిగితే అతను మనీ చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేను అతని మాట కూడా ఇచ్చేసిన. సరే, ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా, ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినావు ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వేంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ వ్యక్తితో అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకొని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు. అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతోటి తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా. అది అతని లైన్. అంతేనా? అతని గోల్. అది ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్. అది
కానీ మన అలవాటు ఏంటంటే ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు పొండి అన్నాం కదా, ఇస్తే సమస్యను పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్ల ఉంటుంది. నేను లైన్ తీసుకుని ఏంటంటే నేను చెప్పిన ఇక నీకు 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా విన్నావా? బికాస్ 6 లక్షలు అప్పు కట్టుకో ఇస్తున్నా, ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్రులు కట్టేసి ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నట్టే నువ్వు ఏదో దీక్ష అన్నావు. అది ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా. సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నీ 6 లక్షలు అప్పు పోతుంది, నీ ఇంట్రెస్ట్ 1,00,000 అవుతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి భోజనం చేపిస్తారు. అంతే కదా నీ లైన్గా. ఆ 50,000 కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు 7.5 లక్షలు ఇస్తున్నావు. ఇక జాగ్రత్తగా అచ్చా. ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకున్నా ప్లాన్ చేయలేవు. ఇక ఇప్పటికైతే ఫోన్తో నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మా రాజేంద్ర నువ్వు సపోర్ట్ చేస్తాను. బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి ఏంది అక్కడ ఆయనకు వస్తుంది. ఏదన్నా ఉంటే చూడు, దానికి సపోర్ట్ ఇస్తాము. తను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ అయ్యారు కదా. ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తారు? 1.7 మిలియన్. ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత అతను మెల్లగా డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అవుతుంది. ఇది అతని లైఫ్కి మన వంతు సహకారం. అంతే కదా. 7.5 లక్షలు. నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ లోని స్నేహ సొసైటీకి చెందిన అందుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వికాస్ నాయక్ స్వస్థలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం లుంకా తాండా. పాటలు పడటం కొమరవెల్లి మల్లన్న బీరప్ప, సీతారాముడు, హనుమంతుని లాంటి పౌరాణిక గాథలను కథలు పాటల రూపంలో చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించిన వికాస్ నాయక్ టీవీలో వచ్చే కార్టూన్స్ క్యారెక్టర్లు డైలాగ్స్ ను అచ్చుగుద్దినట్లు అనుసరించి చెప్పగల గడంలో నేర్పు వాదించిన వికాస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసి సహాయం అడగాలని తన తల్లి తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మలతో కలిసి సంగారెడ్డికి వచ్చిన వికాస నాయక్ తన తండ్రి చికిత్స కోసం 6 లక్షల రూపాయలు అప్పు, వడ్డీ 1,00,000 రూపాయలు అయ్యాయని ఆర్థిక సహాయం చేయాలని జిగ్గారెడ్డిని కోరిన వికాస్ నాయక్ తక్షణమే స్పందించి 7,50,000 రూపాయల నగదును అందించిన జగ్గారెడ్డి కష్టపడి చదువుకొని కలెక్టర్ కావాలని, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పిన జగ్గారెడ్డి ఇకపై తమ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాటలు పాడేందుకు పిలిపిస్తానని వికాస్ నాయక్ కు చెప్పిన జగ్గారెడ్డి స్వయంగా కారు ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలానికి పంపిన జగ్గారెడ్డి. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకేటో తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం. అది చెప్పు ముందు వికాస్. నా దగ్గర రావాలని నీకెందుకు అనిపించింది? ఏమని విన్నావు? నేను ఇస్తానా? నీకెంటా తెలుసు? అన్నీ కూడా విన్నావు, అది కూడా విన్నావు. అది సరే. వినాయక చవితి కంటే ముందు వచ్చింది పిల్లలు. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు, శనివారం భజనకు వస్తారు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది ఇద్దరు వచ్చింది. సరే. వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలేదు. శనివారం కూడా భజనకు రాలేదు. ఆ శనివారం ఎందుకు బిజీ ఉంటుంట్లో రాలేదు. ఇక 22 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళె వాడుకున్నాడు, ఒక రోజు ఇంకో గుళ్ళె వాడుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు శనివారం కదా, ఎట్లా రేపు వస్తారు కదా, ఈ రోజు వచ్చింది వాళ్ళు. అయితే నేను సండే రోజు ఇడ్డే వస్తున్నా కదా. ఇక ఇప్పుడు ఇక అటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు, రాజకీయాలు చర్చ లేదు, ప్రెస్ మీట్లు బంద్ చేసినా ఇప్పుడు మనం కొన్ని రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్ని కొంత దూరం ఉంటున్నాం కదా. అటు
మన పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసింది కూడా ఏం లేని ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజరా వాటరు, ఆ పనులు ఈ పనులు ఇక అంతా నడుస్తుంది కదా. ఇటే వస్తున్నా కదా. సరే శనివారం భజనకి ఎట్లు వస్తా, ఇక రేపు భజనకి ఎట్లు వస్తా కదా అని ఇతను వచ్చి ఉంటాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది, ఆయన ఇంత అడగాలని అంత 6 లక్షలు అడగాలని రాలేడు కానీ అంతే కదా. ఇక ఎట్లా అడుగుతాడు, ఈయన కూడా అడగలేడు కదా, అంతేనా. సరే ఇక మనకింద అలవాటు కదా, ముందు రాగానే అసలు సమస్య ఏంటి ఎంత అంత అడుగుతా ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేను అతని మాట కూడా ఇచ్చేసిన. సరే ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినాం ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వేంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ మిత్తితోటి అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకుని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు, అంతేనా. మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతోటి తల్లిని తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా. అది అతని లైన్, అంతేనా. అతని గోల్, అది ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్. అది మన అలవాటు ఏంటంటే, ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1 లక్ష చేతి పొడి అన్నాం కదా, ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్లే ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే, నేను చెప్పిన ఇక 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1 లక్ష కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా, విన్నావా వికాస్. 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా, ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తులు కట్టేసేయి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే, నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా, ఏం దీక్ష, శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, సరేనా. నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అప్పు పోతుంది, ఇంట్రెస్ట్ 1 లక్ష పోతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మంది భోజనం చేపిస్తావు, అంతే కదా నీ లైన్. గా ఆ 50,000 కూడా ఇస్తున్నా నీకు, 7.5 లక్షలు ఇస్తున్నా. ఇక జాగ్రత్తగా. అచ్చా ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయవు నువ్వు. ఇక ఇప్పటికైతే ఫోన్ తోటి నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మా రాజేందర్ నువ్వు సపోర్ట్ చేయి. ఈ బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి ఏంది అక్కడ ఆయన కోసం ఏదన్నా ఉంటే చూడు, దానికి సపోర్ట్ ఇస్తాం. తాను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్ గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్ గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ ఏం కదా, ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తున్నారు, ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత అతను మెల్లగా డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అయితే ఇది అతని లైన్ కి మన వంతు సహకారం, అంతే కదా బాబు. అరే 7.5 లక్షలు ఏంటి ఒకటేసారి చేసి సీఎం గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి నీకు చెప్పి ఇస్తాడు ఆయన, ఇస్తాడు, సరేనా. సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు, మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా, ఓకేనా. మీ మదన్ మోహన్ సాబ్కి ఎమ్మెల్యే సాబ్కి చెప్తా, అట్లా సీఎం రేవంత్ రెడ్డి సాబ్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా. బాబు ఎంత 7.5 లక్షలు ఆయన జాగ్రత్తగా అప్పు కట్టుకో. మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసు, నాకు ఉన్నాయి అప్పులు. ఇలా అప్పు
అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు వెళ్ళేసుకున్నా అది ఈ బ్యాంక్ సార్ ఇంకొకటి సీఎం సార్ నాకు ఇంద్రమ్మ సీఎం గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి చెప్పి ఇస్తాడు సరేనా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా ఓకేనా ఈ మదన్ మోహన్ సాబ్ ఎమ్మెల్యే సాబ్కి చెప్తా అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తా నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా ఇగో బాబు ఎంత 7.5 లక్షలు అయినా జాగ్రత్తగా అప్పు పట్టుకో మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని అప్పులు ఎట్లుంటే నాకు తెలుసుకున్నా నాకు ఉన్నాయి అప్పులు విన్నావా అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు వెళ్ళేసుకున్నా అది నీ బ్యాగ్ వెహికల్ అరేంజ్ చేసినాం మేమే ఇక మళ్ళా బస్సులా గిస్సులా అయితే వెహికల్ అరేంజ్ చేసినాము మొన్న వీళ్ళకు 50,000 బిత్తి కట్టడానికి అప్పు చేస్తే ఆ 50,000 కూడా కొట్టేసిందంట బస్సులో ఆ 50,000 పోయిన నెల 13వ తారీఖు కంప్లీట్ ఇచ్చి రేపు 13వ తారీఖు 1 మంత్ అవుతుందట ఇంకా డబ్బులు దొరకలేదు లెక్కుతున్నట్టున్నారు పోలీసు వాళ్ళు అట్లా అలా పెట్టేసుకో అది కూడా అన్ని అలా పెట్టేసుకో అది కూడా ఫోన్ అలా పెట్టుకో ఆ ఫోన్ ఉండండి ఇంకా కార్లో కూడా పెట్టుకోవచ్చు చార్జర్ కదా బండిలో పెట్టుకో చార్జర్ ఏముంది లాక్ తో నైకి అన్నా లాక్ లేదు లాక్ నా ఇచ్చేయండి అది కూడా ఇచ్చేయండి ఆగమ్మా రైట్ రైట్ ఇస్తున్నా నీకేముంది రైట్ చలో ఫోటో రైట్ నేను సామ్ని సార్ నా పేరు వికాస్ ఈ వయసు ఎంత సార్ అది 12 మీ నాయన పేరు లచ్చిరామ్ సార్ లచ్చిరామ్ మీ నాయన ఏం చేస్తుంది సార్ మా నాన్న 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్ మీ నాయనది కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు మీ నాయన ఇంటి కదా సార్ అంతకుముందు మీ నాయన ఏం చేస్తాడు సార్ మా నాన్న దుబాయ్ పోయి అంటే సార్ మేము అప్పు ఉండే సార్ అప్పు ఉంటే మా నాన్న కలిబిల్లి పోయిండే సార్ దుబాయ్లో అయితే బరువు పని చేసిండు సార్ దాంతో వచ్చేసాడు మీ ఏ తాండం ఇది సార్ మాది నౌకదండ సార్ ఇక్కడ ఇది ఏ నియోజకవర్గం ఎల్లారెడ్డి సార్ ఎల్లారెడ్డి సార్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలమేమో గాంధారి సార్ మండలం గాంధారి వ్యవసాయ భూమి ఉందా మీకు లేదు సార్ తాండలలో ఉండాలి కదా మీకు ఉంటుంది కదా భూమి అంటే సార్ మా తాతయ్య అమ్ముకున్నాడు సార్ మీ తాత వ్యవసాయం చేసిండా మీ తాత కాదు సార్ అమ్ముకున్నాడు సార్ భూమి అంతకుముందు వ్యవసాయం చేసిండు అంతకుముందు చేసినట్టే కదా అవును సార్ చేసిండు సార్ ఎందుకు అమ్మిండు మాకు అత్తమ్మ మంచిగా లేకుంటే అమ్ముకున్నాడు సార్ అత్తమామ మంచిగా లేకుంటే అమ్మేసి కుటుంబం కోసం చేసేది అంటే మీ రైతు కుటుంబమే కదా అవును సార్ సరే మరి నీకు ఈ పాట ఎట్లా ఇప్పుడు పాడిన రైతు మీద వాడినావు కదా వ్యవసాయం మీద ఈ పాట ఇట్లా వాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఎట్లా వచ్చింది సార్ నాకు కళాశ్రీ భిక్షనాయక్ పాడిపించింది సార్ ఎవరు భిక్షనాయక్ సార్ భిక్షనాయక్ ఆయన పేరు కళాశ్రీ భిక్షనాయక్ కళాయి భిక్షునాయక్ ఈ పాట అతను పాడిపించిండు యూట్యూబ్ లో పాడిపించి ఎక్కడ ఉంటాడు కళాయి హైదరాబాద్ లో ఉంటాడా ఎట్లా కలిసిండు ఆయన నీకు ఇదంతా ఫోన్ లో సార్ మేము నంబర్ అడిగితే ఇచ్చిర్రు సార్ అయితే ఫోన్ లో చూసి ఫోన్ చేసి అన్ని చెప్పుకున్నాం సార్ నాకు పాటలు పాడిపోయిందంటే సరే అని పాడిపించారు
సార్ నీకు పాట పాడాలని ఎందుకు వచ్చింది ఇట్లా? సార్ నాకు పాటలు అంటే నాకు మస్తు ఇష్టం సార్. అంటే నీకు చిన్నగా ఉన్న పుట్టుకల్లే వచ్చింది దానికి అంతా మొదటి నుంచి ఉంది నీకు ఇష్టం? అవును సార్. ఆ? అవును సార్. అంటే ఇప్పుడు పాట ఎట్లా ఇని తెలుసుకుంటావా? అవును సార్. అవును సార్. విని నేర్చుకుంటాను సార్. ఆ. ఇప్పుడు పాడిన రైతు మీద వాడిన పంట ఈ పాట ఆ, దీనికి అంటే నువ్వు అల్లుకున్నదా అతను చెప్పింది నువ్వు అతను అల్లి పాట రాసి ఇచ్చింది నువ్వు కదా? ఇట్లా ఇది ఎట్లా జరిగింది? అతను నాకు రికార్డింగ్ పెట్టింది సార్. వినిపించింది పాట అయితే నేను పాడాను సార్. ఈ పాట ఇంతకుముందు ఎవరు వాడేది? ఆయన వాడిండే పాడలేదు సార్. ఆయన స్నేహ కోటి అని ఒక అన్నయ్య ఉండే సార్. ఆయనతోని వినాయక్ సార్ పాట రాపించింది సార్. వాళ్ళు పాట రాపించారు. అంటే మొత్తం మీద నువ్వు మీ అమ్మకు మీ నాయనకు నువ్వు దిక్కు ఆయన నువ్వేనా? నేనే సార్. మీ అమ్మ నాయనని? మీ నాయన 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, మీ నాయన పని చేయలేడు, మీ అమ్మ బరువు ఎత్తలేదు, మీ అమ్మ పరిస్థితి అట్లా. నీకు చూపు లేకపోయినా నువ్వు ధైర్యంగా ఇట్లున్నావు అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఏంది నీ ఆలోచన ఏంది చెప్పుగా? ఎట్లా ఎదగాలని నీ ఆలోచన అంతా? సార్ నేను మంచి పాటలు పాడి ఆ. ఇంకా రాసి చదివి కలెక్టర్ అయ్యి ఆ అమ్మ నాన్నని పెంచాలి. అదే సార్ నా ఉద్దేశం. కలెక్టర్ కావాలని ఉందా నీకు? ఉంది సార్. ఆ? ఉంది సార్. కలెక్టర్ కావాలని ఉంది నీకు? ఆ? ఆ ఆలోచనలు ఉన్నావు నువ్వు? అవును సార్. అంటే పాటలు పాడుకుంటూ సంపాదిస్తూ చదువుతూ కలెక్టర్ కావాలని నీకు ఉంది? అవును సార్. ఆ? అవును సార్. ఉందా అట్లా? ఉన్నది కాబట్టి నువ్వు చెప్తున్నావు ఇప్పుడు అట్లా. ఆ? నీ అసలు పాటలు పాడి చదివి చూపు లేకపోయినా కలెక్టర్ అయితే ఇది ఒకటి. ఎట్లా కలెక్టర్ కావాలంటే మరి అంత ఆ రకం చాలా కష్టపడాల్సి వస్తుంది మరి ఎట్లా? ఎంతన్నా సార్ మమ్మీ డాడీ కోసం పడతా సార్ నేను. ఎంతన్నా అమ్మ నాన్న కోసం నేను పడతా సార్ కష్టం. పడతావా? ఎందుకు అట్లా అనిపించింది నీకు? సార్ మా అమ్మ నాన్న నాకు మస్తు ఇబ్బందితో పెంచారని వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలని అనుకుంటున్నా సార్. పోయిన చోట పోయినావు బిడ్డ, నువ్వు చిన్నప్పుడే భగభగమంటే సూర్యునే పంటనుకొని మింగపోయినావు బిడ్డ, ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ, నా కొడుక అంజన్న పోయిరారా సిన్ని తండ్రి ఆలంకకు వైలంగా పోయిరారా అంజన్న, రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొందిపోరా అంజన్న, నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య, నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య, ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా, ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా, ప్రాణాలు పోయినా గాని పర్వాలేదు తండ్రి నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి, రాక్షసులెదురైనా రెక్కుకుంటా పోతా, సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా, సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా, దొంగలవాను నీ పట్లను నరికి వస్తా, చక్కని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా, కష్టాలేని ఎదురైనా కన్న తల్లి సీత, ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా, ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా, నీ కళ్ళలీలు చూడలేను రామయ్య, నా గుండె సెరుగులాయ తండ్రి రామయ్య, జీవనార్తి పెట్టవయ్యా రామయ్య, నేను వెళ్ళిపోదల్లంక నగరం రామయ్య, నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్య, తలుసుకుంటే దయ్య తండ్రి రామయ్య, అంజన్నా నువ్వు నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము, నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఎదిరదు బిడ్డ, నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ, నా కొడుక అంజన్న పోయిరారా నాయి కొడుక అంజన్న, పోయిన చోట పైరమురా అంజన్న, పోయిరారా నాయి కొడుక అంజన్న, పోయిన చోట పైరమురా అంజన్న, ఆ రావణుని జోలికోకు అంజన్న, సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న, జై జై హనుమా జయ హో హనుమా, కోటి వేల తండ్రి నీకు జయ జయలు పలుకుతుండ, సంత సముద్రాలు దాటి లంక చేరుకోవయ్య.
అంటే రేపు ఉండడానికి వచ్చిరా మీ రోజు రేపు కలుస్తారని రేపు కలుస్తారని అనుకొని వచ్చినాం సార్. అంటే మేము ఫస్ట్ వచ్చినాం సార్. అయితే ఇట్లా ఆటోలు ఇట్లా చెప్పి ఇట్లా శనివారం వస్తారు సార్, ఇట్లా సార్ శనివారం వస్తారంటే అని చెప్పి మళ్ళీ శనివారం వచ్చినాం. నేను మా తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మ పెద్దనాన్న మేము అందరం కలిసి వచ్చినాం. అయితే అప్పుడు మీరు లేరు, అయితే ఇప్పుడు వచ్చినాం సార్. రేపు కలవడానికి ఇవ్వరు వచ్చింది. రేపు శనివారం భజన పనిచేస్తుందా ఇప్పుడైతే? అంటే ఇప్పుడు కామారెడ్డి దాకా పోయింది కదా. చాలా దేశం మొత్తం ఉంది సార్. శనివారం భజన రాత్రి గుళ్ళేనే వండుకుంటారా అమ్మ? ఇప్పుడు 6 ఇప్పుడు వెళ్ళిపోతారు. అక్కడ అక్కడ జనరల్ ఇంతకుముందు వచ్చినప్పుడు గుళ్ళనే ఉన్నారంట, రామందినే ఉన్నారంట. అక్కడ కూడా ఉంది సార్. అక్కడ గుడి దగ్గర ఉన్నాం సార్ ఒకరోజు. ఓకే అక్కడ శనివారం రామ్నగర్ రామందిర్ భజన పనిచేస్తుంది. ఏం అడుగుదామని వచ్చి సార్ నేను ఆర్థిక సాయం సార్. ఇది అప్పు కట్టడానికి అవును సార్. ఎంత అప్పు కట్టడానికి? సార్ 6 లక్షలు సార్. 6 లక్షలు ఇంకా వడ్డీతోనే కట్టాలా సార్? వడ్డీ ఎంత? సార్ అతను నాకు తెలియదు సార్. 3 రూపాయలు. వడ్డీ అయితే 6 లక్షలు వస్తుందా ఇప్పుడు? ఇది లేదు, వడ్డీ కలుపుకొని 6 లక్షలు. వడ్డీ అంటే 3 రూపాయలు అంటే సార్. లేదు, వడ్డీ కలుపుకొని 6 లక్షలు, వడ్డీ లేకుండా 6 లక్షలు. అది చెప్పు. సార్ వడ్డీ లేకుండానే 6 లక్షలు అంటే ఫస్ట్ వాళ్ళు 6 లక్షలు ఇచ్చేసి వడ్డీతోనే ఇచ్చారు. మీరు 3 రూపాయలతో వడ్డీ కట్టాలని వడ్డీ అవును. వడ్డీ కట్టకంటే ముందే వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు. నెలకు వడ్డీ కట్టాలి అని చెప్పి. నెలకు ఎంత కడుతుంది వడ్డీ? ఎంత కడుతున్నారు? నెలకు ఎంత కడుతున్నారు? 3,000. లక్షకు 3,000. 3,000 అంటే 18,000. నెలకు 18,000 కడుతున్నా? ఎట్లా కడుతున్నారు? ఇట్లా అప్పు తీసుకుంటాం. కొత్త అప్పు చేసుకుంటా పోతున్నాం సార్. కొత్త అప్పు తీసుకుంటూ అంటే కొత్త అప్పు తీసుకొని మిత్తిలు కడుతున్నారా? మరి ఏ ధైర్యంతో అప్పు అసలు అప్పు అంటే చేసిరు అనుకో, ఎట్లా తీద్దామని నీ ఆలోచన అనుకున్నావు? సార్ అంటే సార్ అప్పు తీసుకొని మళ్ళీ ఇట్లా కడదామని అనుకున్నాం సార్. నేను చిన్నగా ఉన్నప్పుడు సార్ మా నాన్న 3 జాగల జీతం ఉన్నాడు సార్. మా నాన్న 3 ఊర్లలో జీతం ఉన్నాడు. మా నాన్న 3 ఊళ్ళల్లో జీతం ఉన్నాడు సార్ నా కోసం. నీ కోసం మీ నాయన ఏ ఊళ్ళల్లో ఉన్నాడు జీతం? అట్లా సార్ పడకల్ ఆల్వాయి 3 ఊళ్ళలో జీతం ఉన్నాడు. ఆ జీతం వచ్చిన పైసలతోటి వడ్డీ కడుతుంటాం సార్. వడ్డీ కడుతుంటాడు. ఇప్పుడు వడ్డీ ఎట్లా కడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏం లేదు సార్ కట్టడం. ఇప్పుడు సంఘంలోకి వెళ్ళి మొన్న 50,000 వడ్డీ కట్టడానికి ఇట్లా తీసుకుని పోతే పోయినాయి సార్. దొంగతనం చేసుకున్నాం సార్. పర్సే పోయినాయి సార్. ఆ 50,000 కూడా దొంగతనం అయింది. సార్ కేసు పెట్టినా సార్. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ ముందు జరిగే వింతల్ని గనవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ కలియుగము 5,000 ఏళ్ళైనాక ధర్మము నాశనం అయిపోతుందమ్మా. సల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా. దేవుడే లేడను నాస్తికవాదులు దేశాన ఎక్కువైతారమ్మా. నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా. కపటదారులే పెరిగిపోతారమ్మా. శనివారం సాయంత్రం 7 గంటలకు రా, 10 గంటల దాకా మాట్లాడి 14 గిద్దాలు మాట్లాడి పోయి వచ్చి సంతోషం సార్. నీ యూట్యూబ్ ఛానల్ కోసం సహకారం చేస్తా. దాంతో మీ బంధువులందరూ మంచిగా చూసుకో. సరేనా? రాజు కొంత కాండిషన్ మా పెద్ద వాళ్ళని అందరినీ నేను కావాలి, కలెక్టర్ కావాలి అయితే పో. చలో నీకు పట్టుదల జాగ్రత్త బండ్లు కూర్చోబెట్ట.